నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా శుభోదయం చెప్పుకుంటూ మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 14 నెలల వ్యవధిలో బీసీ సంక్షేమ వసతి గృహాలు లేదా బీసీ హాస్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థులు కావచ్చు ఎదుర్కొన్నటువంటి అనుభవిస్తున్నటువంటి సాధక బాధల గురించి రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ విభాగం విద్యార్థి విభాగం కావచ్చు అక్కడ హాస్టల్లో లేదా వసతి గృహాల్లో ఎదుర్కొన్నటువంటి తీవ్ర దుర్భాగ్యమైనటువంటి పరిస్థితుల గురించి అటు ప్రభుత్వానికి ఇటు మీడియాకు మరియు ప్రజానికానికి తెలియజేసేటువంటి క్రమంలో వెలుగు చూసినటువంటి వాస్తవ దుర్భర పరిస్థితుల గురించి ఈరోజు మీడియా పూర్వకంగా చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి దీన్ని గవర్నమెంట్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేమిటంటే మొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశారు. బీసీ హాస్టల్ పైన బీసీ వసతి గృహాల పైన చర్చకు సిద్ధమా అని ఒక సవాల్ చేశారు. ఈ సందర్భంగా మేము కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ విభాగం మంత్రి గారికి సులువుగా ఒక ప్రశ్న చేస్తా ఉన్నాం. అమ్మా మంత్రి గారు, బీసీ వసతి గృహాల పైన చర్చించడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. మీరు వెళ్ళి బీసీ వసతి గృహాల్లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి తెలుసుకోండి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగమైనటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, మేము ఎక్కడికైనా చర్చకు సిద్ధం. ఇవాళ రాష్ట్రంలో వసతి గృహాల్లో జరుగుతున్నటువంటి దుర్భర పరిస్థితుల గురించి, బీసీ విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల గురించి చర్చించడానికి మేము సిద్ధమమ్మా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. వాళ్ళ వసతి గృహాల్లో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎప్పుడైనా తనిఖీ చేశారా? వసతి గృహాల్లో పిల్లలు చేసినటువంటి శోభలు మీరు చూశారా? రుచి శుచి లేనటువంటి భోజనం పెడతా ఉన్నారు. ఆహారం కలుషితమై విద్యార్థులు ఆసుపత్రి పాలవుతా ఉన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నిదర్శనం ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సాక్షాత్తు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి అనిత గారే ఇటీవల కాలంలో ఓ వసతి గృహాన్ని సందర్శించి అక్కడ భోజనం చేస్తే ఆ గోరుముద్దలో ఏమొచ్చిందో చెప్పండి అమ్మా. జగనన్న పెట్టినటువంటి గోరుముద్దలో ఘోరమైనటువంటి ముద్ద ఆమె చేతికి వచ్చిందమ్మా. మంత్రి గారు తెలుసుకోండి. బొత్తెంక ఒక మంత్రి గారు విజిట్ చేసినటువంటి హాస్టల్లో ఆమెకు పెట్టినటువంటి భోజనంలో బొత్తెంక వచ్చింది. ఇది రికార్డు. మీ మీడియాలో వచ్చింది, మిగతా మీడియాలో అన్ని మీడియాలో కూడా వచ్చింది. గౌరవ మంత్రి గారు అని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు నేడు మరి ఇవాళ చూస్తే గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో సర్కారు బడుల్లో చదివేటువంటి విద్యార్థులు ఎవరమ్మా? ఉన్నత వర్గాల పిల్లలు కాదు, బడుగు బలహీన వర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. అటువంటి ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చి ఓ కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా తయారు చేసినటువంటి గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు
దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా విద్యా వ్యవస్థలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు శ్రీకారం చుట్టల. మరి నాడు నేడుతో భాగంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలను మరమ్మతులు చేశాడు, కొత్త వాటిని నిర్మించాడు. మరి పిల్లలకు టాయిలెట్స్ ప్రొవైడ్ చేశాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ప్రొవైడ్ చేశాడు, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు. మరి అదే విధంగా పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా కల్పించాలా, మానసిక ఎదుగుదలను కూడా ఇవ్వాలంటే మంచి పౌష్టికకరమైనటువంటి ఆహారాన్ని పిల్లలకు ఇచ్చినప్పుడే వాళ్ళు శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఓరుగుంద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. మీరు 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వ హయాంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో మీరు చేసినటువంటి ఖర్చు ఎంతో తెలుసా? కేవలం 450 కోట్ల రూపాయలు. మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో పిల్లలకు గోరుముద్ద కార్యక్రమానికి కానీ పిల్లల వెల్ఫేర్ సంబంధించిన కానీ దాదాపు బాధమ్మా. ఒకసారి చూడండి, గణాంకాలు చూడండి. మంత్రిగా ఉన్నాము, మీడియాకి ఏది మాట్లాడితే నాలుగు పాయింట్లు కొట్టింది అట్లా. కేంద్ర మంత్రి కాకపోయినా పిలుపుతారో కొంచెం సంతోషపడతాం కదా. అదే ఇప్పుడే అప్పుడు నాకు కొట్టు సార్ ఒప్పుకోవడం. దాదాపు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మంది టీసీ నేతలు నిర్దాక్షిణ్యంగా పొట్టలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 18 మందిని చంపితే కేవలం 2-3 సంఘటనలు మాత్రమే ఎఫ్ఐఆర్ చేసినారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీల పక్షాన గొంతుకు వినిపిస్తున్నారో రాష్ట్ర స్థాయి నేతల మీద అక్రమ కేసులు పెట్టి వేధించడం మొదలు పెడుతున్నారు. మరి ఇవి బీసీలో వేధించేటువంటి ప్రభుత్వం కాదా? ఎవరు బీసీల పక్షపాతి? అనేక రకాల గత ప్రభుత్వంలో బీసీలకు చేతులు వదలతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా జైలు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఈ దేశ చరిత్రలో అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పడానికి ఈ రోజు మేము బీసీల అందరూ కూడా గర్వంగా భావిస్తా ఉన్నాం. మరి అదే విధంగా చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మాసంలో కూడా, ప్రతి నెలలో కూడా వసతి గృహాల్లో ఆహారం కలుషితమై విద్యార్థులు ఆసుపత్రి పాలైనటువంటి సంఘటనలు అనేకం మా గౌరవ మంత్రి గారు తెలుసుకోండి. మరి అవే కానీ మనం ఈ మీడియా సందర్భంగా ఒకసారి మనం పరిశీలించినట్లయితే 15/7/2024 అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల వ్యవధిలోనే తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వసతి గృహంలో ఆహారంలో కలుషితమై 139 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. 7 పరిస్థితి విషమంగా ఉందండి. ఇదేదో ఒక నెలతో కలిస్తే అనిపించవచ్చు. ప్రతి మాసంలో కూడా, ప్రతి నెలలో కూడా ఈ విధంగా వసతి గృహాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే నిజంగా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉందా ఈ రాష్ట్రంలో? బీసీ సంక్షేమ శాఖ మంత్రి శాఖ పనిచేస్తా ఉందా అని నాకు అనుమానం జరుగుతా ఉంది. మరి అదేవిధంగా నంద్యాల జిల్లా కేంద్రం శివారులోని వెంకటేశ్వరపురం ఎన్టీఆర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 100 మంది పైగా విద్యార్థులకు అస్వస్థత. మరి అదేవిధంగా 19/8/2024 అనకాపల్లి జిల్లా కోటపల్లి మండలం కైలాసపట్నంలోని పాపా ట్రస్ట్ లో కలుషితమై ఆహారంతో 30 మంది చిన్నారుల కలుషితం. ఈ విధంగా చూస్తే ప్రతి నెలలో కూడా వసతి గృహాల్లో ఆహారంలో కలుషితమై మల్లిపడడం, ఉద్రేకపడడం, ఈగపడడం, దోమపడడం, జరిగిపడడం, పిల్లలు నాశీరకమైనటువంటి భోజనంతో చాలా వెళ్ళబోతారు మా గౌరవ మంత్రి గారు. ఇకనైనా కూడా మీరు ప్రతి వసతి గృహాన్ని సందర్శించండి. ఇదివరకే హోంమంత్రి గారు సందర్శించారు. సందర్శించినటువంటి క్రమంలో మీకు ఎదురైనటువంటి అనుభవం మేము చెప్పేది కాదు తల్లి. బొజ్జేతో ప్రత్యక్షమైంది ఆమె భోజనంలో. మరి ఇంతకన్నా నిదర్శనం, ఇంతకన్నా సాక్ష్యం ఏమి రుజువు చేయగలం? ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నాం, బీసీ విభాగంలో ఉన్నా, బీసీలో జరిగినటువంటి అన్యాయం పైన కావచ్చు, బీసీ విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మేము ఎప్పుడు కూడా ప్రశ్నించాం, క్వశ్చన్ చేస్తాం, రేట్ చేస్తాం. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ పైన క్వశ్చన్స్ రేట్ చేస్తాం. వాటిని అప్డేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. మరి ఈ బాధ్యతను విస్మరించి ఇవాళ అక్రమ కేసులతో జగనన్న జపం చేస్తూ
కాలం వెల్లదీసుకున్నాం మా కూటమి ప్రభుత్వం. దయచేసి ఇప్పటికైనా మీరు వసతి గృహాలపైన ప్రత్యేక దృష్టి పెట్టండి, నిధులు కేటాయించండి, శిథిలా వ్యవస్థకు చేరినటువంటి వసతి గృహాలను తక్షణమే మరమ్మతులు చేయండి, పిల్లలకు కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి, బెడ్ కావచ్చు, బెడ్షీట్ కావచ్చు, కాస్మెటిక్ చార్జెస్ కావచ్చు, హాస్పిటల్లో మినిమం హెల్త్ కేర్ సంబంధించినటువంటి ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క విద్యకు, వాళ్ళ యొక్క శారీరక ఎదుగుదలకు, మానసిక ఎదుగుదలకు ఈ ప్రభుత్వం దోహదపడాలనేసి మేము మనవి చేస్తాము. నిజంగా మీరు చర్చ కావాలనుకుంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి అవసరం లేదా మా మంత్రి గారు, మీరు దయచేసి ఆ ఆస్తులు విజిట్ చేయండి. వాళ్ళు దానికి సమాధానం మీరు సాటిస్ఫై కాకపోతే మా బీసీ విభాగం మీరు ఎక్కడ చెప్పినా కూడా చర్చకు సిద్ధం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విద్యార్థి విభాగంతో కనుక్కొని జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క వసతి గృహాన్ని సందర్శిస్తాం, లోపాలను ఖచ్చితంగా వెతికి చూపుతాం అనేసి మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా బీసీ సర్వే చేసిన తమ్ముళ్లకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేటి భారత్లే రేపటి పౌరులన్న నానుడితో హాస్టల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా గోరుముద్ద అని, న్యూట్రిషన్స్ అని, రాగి అని అన్ని పిల్లలకు చంద్రబాబు నాయుడు పెట్టారు, ఒక మంత్రిగా మంత్రిగా ఉండి అప్పుడు పరిస్థితులు వేరే చేసుకునే పోయి జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇస్తున్నాడు. విద్యులో వచ్చి చిన్నపిల్లలతో స్కూల్ పిల్లలతో కూడా చదువుతాడు. ఆయన మామ అసలు ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేయలేదు. వాళ్ళ పిల్లలకు స్టూడెంట్స్ వాళ్ళకు మేనమామగా చేస్తారు. ఎప్పుడు మేనమామలు అక్కలు అమ్మలు చెల్లెలు అనే అహంకారంతో ఎప్పుడు మాట్లాడారు. అలాంటి మనిషికి ఈరోజు సవాల్ తీసుకున్నామంటే నీకు చేయి లోపల లోపాలు కానీ అన్ని చేయి, పిల్లలకి ఏం వసతులు ఉన్నాయి, ఎందుకు నీకు కనిపడుతున్నారు, హాస్పిటల్ కాలేదన్నారు, మీరు తెలుగు పనులు తేలు అన్ని అన్ని వచ్చేసాయమ్మా. దీనికి సాక్ష్యము మీ హోంమంత్రి అధికారి ఆమె ఏదో షోగా తినడానికి పోయినప్పుడు పొద్దుకి రావట్లేదు పేపర్లు వచ్చి ఇలాంటి విషయమైన చూసించమ్మా. మీరు ప్రజలను పోరాడండి, జగన్మోహన్ రెడ్డి అసలు అడగండి, మీరు పోయి చూడండి అడగండి. అక్కడ చదివే పిల్లలైతే గిఫ్ట్లు ఇచ్చారు. మన లోకేష్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ చిప్పు చూపించాడు. అప్పుడు బ్యాగులకు ఇప్పుడు బ్యాగులకు తేడా మేమైతే అన్ని చూస్తాం, మరి మీరు చూస్తున్నారు లేదా ముఖ్యంగా మీకు చెప్పాలంటే మీరు మంత్రులుగా ఉన్నారు, ప్రభుత్వాలు చూస్తున్నారు, ముందు మీరు సర్వే చేసుకోండి, ఎక్కడ ఏమి లోపాలు నేను చేసుకుని సవాళ్ళు ఎందుకండి. ఇది మీకు చెప్పాల్సిన పద్ధతి. మాకు ప్రజలకు చాలా అనుభవం ఉంది.